అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రతి పేదవాడుకు సొంత ఇంటి కళ నెరవేర్చే ఉద్దేశం కూడా గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడు ప్రభుత్వాలు కానీ అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా కూడా నివేశ స్థలాలు ఇవ్వడం కూడా జరిగింది. కానీ గత వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన నివేశ స్థలాలు ఇప్పుడు ఎందుకు పనికిరాని నిరుపయోగ పరిస్థితులు అయితే కనిపిస్తున్న పరిస్థితి. అంతేకాకుండా ఇప్పుడున్న ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ప్రత్యేకమైన కార్యాచరణ కూడా చేపట్టింది. ఎందుకంటే గతంలో అనర్హులకు కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వటము, ఆ స్థలాలు కూడా ఇప్పుడు నిరుపయోగం ఉండటం, వాడుకలోకి లేకపోవడం, దానికి సంబంధించి లావాదేవీలు కూడా ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో జరగలేదని చెప్పేసి తెలియజేసే దానికోసం కూడా పూర్తిగా ఉదాహరణ అవుతుంది. దాని మీద అధికారులు కూడా పూర్తి స్థాయిలో స్పందించారు. దాని మీద ఇప్పటికే ఎంక్వైరీలు కూడా స్టార్ట్ చేయడం, భూమి పరిశీలనలు కూడా చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ ఆధ్వర్యంలో కూడా ప్రకాశం జిల్లాలో ఇప్పటివరకు ఎవరెవరికి నివేశ స్థలాలు ఇచ్చారో వాళ్ళు అర్హుల జాబితాను కూడా మరోసారి పునఃపరిశీలించే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఎక్కడెక్కడ ఏ స్థలాలు ఇచ్చారో ఆ స్థలాలు కూడా పరిశీలించి ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తూనే ఉన్నాము. గత వైసీపీ పాలనలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీఎం హోదాలో ఇక్కడికి వచ్చి నివేశ స్థలాలు కూడా జరిగింది. ప్రతి ఒక్కరు కూడా 6 గదులు అంటే 1 సెంటు స్థలం ఇచ్చే విధంగా ఇప్పుడు మనకి కనిపిస్తున్న విజువల్స్లో సుమారు 22,000 మందికి పైగా కూడా స్థలాలు 2 ప్రాంతాల్లో ఒంగోలు అగ్రహారం దగ్గర ఉన్నటువంటి ఒక ప్రాంతం, అదేవిధంగా ఎర్రజర్లకు వెళ్ళే రూట్లో కూడా ఒక ప్రాంతాన్ని సెలెక్ట్ చేసి కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇది కేవలం ఇప్పుడు హద్దురాలు మటుకే కనిపిస్తున్నాయి. ఈ హద్దురాల్లో ఇంకా కొంతమందికి స్థలాలు గల వాళ్ళకి పొలంకి సంబంధించి డబ్బులు కూడా ఇంకా అందలేదని చెప్పేసి వాళ్ళైతే పంట కూడా ఇటు కూడా జరిగింది. ఇప్పుడు మన విజువల్స్లో చూస్తున్న విధంగా కొంతమంది అయితే పంట కూడా స్టార్ట్ చేశారు, కొంతమంది అయితే వాళ్ళ యథావిధిగా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం అర్హులైన వారికి కూడా నివేశ స్థలాలు ఇవ్వాలని చెప్పేసి అర్హుల జాబితాను కూడా తయారు చేసింది. అనుగుణంగానే కూడా ఒక బాండ్ను కూడా ఇవ్వడం జరిగింది. ఈ బాండ్ ఆధారంగా కూడా మేము త్వరలోనే ఇల్లు కూడా కట్టిస్తామన్నారు. కానీ మారిన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది నివేశ స్థలాలు, అదేవిధంగా దీనికి అనర్హులు జాబితా కూడా ఒకటి తయారు చేయడం జరిగింది. దీంట్లో స్థలాలు తీసుకున్న వారిలో అనేక మంది అనర్హులు ఉన్నారు. వారందరూ కూడా ఒక జాబితా తయారు చేయడం జరుగుతుంది. దీని మీద ప్రత్యేకమైన కార్యాచరణ, అదేవిధంగా మరొకసారి అధికారులు పునఃపరిశీలించి పూర్తి కూడా అర్హుల జాబితాను తయారు చేసి వారికి నివేశ స్థలాలు ఇచ్చే ఉద్దేశం అయితే కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ జరిగింది. గతంలో ఇచ్చిన దానికంటే అంటే గతంలో వైసీపీ ప్రభుత్వం 1 సెంటు స్థలం అంటే 6 గదుల స్థలము ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలకు ఇచ్చినట్టయితే దాన్ని పెంచే ఉద్దేశంతో కూడా ఇప్పుడున్న ప్రభుత్వం ఆలోచిస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే కేబినెట్ సమావేశంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కూడా ఒక సమావేశం కూడా నిర్వహించారు. దీని మీద కూడా త్వరలో ఒక నివేదిక రానుంది. ఆ నివేదిక ఆధారంగా కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది. అయితే మొత్తానికి ఈ ప్రభుత్వ భూములు కానీ దానికి సంబంధించిన నిధులుగా కూడా పూర్తిగా కూడా ఇదివరకు నిరుపయోగం కానీ వీటిని పూర్తిగా కూడా కార్యాచరణలో పెట్టాలంటే మటుకి ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన ప్రణాళిక రూపొందించి ప్రజలకైతే అందిస్తే ఇది ఉపయోగంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇక్కడ ప్రజలైతే కోరుకున్న పరిస్థితి, త్వరలో కార్యరూపం దాల్సిందని చెప్పేసి కూడా ప్రజలైతే ఆశాభావం చేస్తున్న పరిస్థితి అయితే ప్రకాశం జిల్లా నుంచి ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.